నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. రేణు దేశాయికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ప్రముఖ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ వాళ్ళు మీరు ఏం చేస్తారు నెక్స్ట్ ఇంకేంటి అంటే సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి ఏదో ఒక చిన్న మాటను పట్టుకొని దాన్ని చిలవల పలవలుగా చేశారని చెప్పేసి ఆవిడ ఎమోషనల్లీ ఒక వీడియో కూడా పెట్టారు. సో మొత్తానికి రేణు దేశాయ్ వీడియోని ఎలా చూడాలంటారు? అంటే మీ ప్లాన్స్ ఏంటి అనుకున్నప్పుడు సరదాగా అన్న మాటను పట్టుకుని ఇప్పుడు అది పెద్ద వైరల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఆవిడ వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. అంటే మీడియాకి అసలు ఇంటర్వ్యూ రావాలన్నా చాలా మంది భయపడటానికి కారణం అదే. అంటే ఒకటి, మీడియాని ఫేస్ చేయాలంటే కొద్దిగా వీళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అని ప్రిపేర్ అయ్యి ఉండడం ఒకటి. కాబట్టి మనం సరదాగా కూడా నోరు జారకూడదు. నోరు జారితే ఏమవుతుంది అంటానికి ఉదాహరణ ఇది ఒక ఉదాహరణ. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆవిడ ఏంటంటే నేను సన్యాసం తీసుకుంటాను అంటే స్పిరిచువాలిటీ మనుషులకు ఉంటుంది, అని ఎప్పుడు తీసుకుంటాను, నాకు ఒక పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఉంటుంది, హిమాలయాలకు వెళ్ళాలని నాకు ఉంటుంది. అది ఇప్పుడు పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మనం ఆ పని చేస్తాం. సరే సరదాకి అన్నామనుకో, నేను హిమాలయాకి వెళ్ళిపోతాను అనుకో, సపోజ్ మీతో మీరు దాన్ని పట్టుకుని అల్లేస్తారు. అదే జరిగింది ఇప్పుడు ఆవిడ విషయంలో. ఆవిడ ఏదో సరదాగా నేను సన్యాసం తీసుకుంటాను అన్న మాటను పట్టుకుని ఇప్పుడు దాని మీద ఆవిడ వివరణిస్తూ నా పిల్లలు పాప 15 సంవత్సరం ఇప్పుడు అంటాం. కానీ ఒక నా కిరణ్ సినిమా హీరోగా రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు సెటిల్ అయిపోతే ఆవిడ ఆ పని చేస్తుందేమో, నాకు పిల్లలే ముఖ్యం, ఆ తర్వాతే దేవుడు అని చెప్పి మళ్ళీ ఆవిడ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వాస్తవానికి ఇక్కడ ఏదైతే ఆవిడ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి అన్న మాటను తీసుకొని ఆవిడ సన్యాసం తీసుకుంటుంది అని చెప్పేసి అంటుంది. సో మీ అభిప్రాయం ఏందని చెప్పి జనాల్లోకి దాన్ని తీసుకెళ్ళడం కానీ దాని మీద బాధపడుతుంది. వాస్తవానికి ఏదో సరదాగా అన్న ఒక మాటను పట్టుకొని దాన్ని ఆవిడ కాకుండా మిగతా వారితో ఆవిడ అభిప్రాయాన్ని గురించి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? వ్యూస్ అండి, ఇక్కడ యూట్యూబ్లో వ్యూస్ అనేది చాలా కీలకం, కంటెంట్ కీలకం. కంటెంట్ లేకపోతే వీడియో పరుగు పెట్టదు. ఆ కంటెంట్ కోసం ఎవరు పడ్డా నా తంటాలని కంటెంట్ కోసం పడుతున్న తంటాలు ఇవన్నీ. దీని ఏంటంటే ఆవిడ ఇట్లా అంద కాబట్టి దీని మీద మనం అభిప్రాయ సేకరణ చేస్తే మళ్ళీ వ్యూస్ వచ్చేస్తాయి. ఎవరైనా ఒకళ్ళ ఇంటర్వ్యూకి ఒక చోట ఇస్తే అది పట్టుకుని వెబ్సైట్లో కూడా కంటెంట్ జనరేట్ అయిపోతుంది. ఇవాళ ఆటోమేటిక్గా కంటెంట్ కూడా అదే కంపోజ్ చేసి ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఒక వీడియో పట్టుకుని ఆ లింక్ పడేస్తే కంపోజ్ కూడా చేయక్కర్లా, కొట్టడం కూడా అవసరంలా, అంత ఈజీ అయిపోయింది. దాంతో చిలవలు పలవలుగా ఒక్క చోట మాట్లాడిన మాట అటు ట్విట్టర్లోను, ఇన్స్టాలోను, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నింటిలో కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల చాలామంది ఏంటంటే తమ్నెయిల్స్ పెట్టేటప్పుడు కానీ చాలా అబ్జెక్షనబుల్ తమ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇప్పుడు నాకు ఎంతో పరిచయం, మీకోసం ఇంటర్వ్యూకి వస్తాం, వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇంకో రకంగా దాన్ని మళ్ళీ చేస్తున్నారు. అప్పుడు మాకు అవసరం ఏంటి, అసలు మీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి అనే పరిస్థితి వచ్చేసింది చాలామంది సెలబ్రిటీలు. అది ఈ విషయంలో ఖచ్చితంగా తప్పే. అది కాక ఆవిడ మాట్లాడింది ఓన్లీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అన్నప్పుడు నేను తర్వాత సన్యాసం తీసుకుంటాను కానీ ఎప్పుడు అనేది చెప్పాల. కానీ ఈ గ్యాప్లోనే ఈ యొక్క పదాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్కి గొడవలు అయ్యాయి. సో రేణు దేశాయ్ పిల్లల్ని కూడా వదిలేసి సన్యాసం తీసుకోబోతుంది. ఇలాంటి అంటే కాపురాల్లో చిచ్చు పెట్టేటువంటి ఒక వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అందుకనే కదా ఇప్పుడు చాలా విధంగా చట్టపరంగా కూడా చాలా చట్టాలు వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా, మొన్న జూనియర్ ఎన్టీఆర్ మీద నిన్ననే వచ్చింది వార్త, ఏ వచ్చింది కదా అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఆమ్లెట్ వేసుకుని అట్లు వేసేవాళ్ళలాగాను, లేకపోతే రకరకాల పనులు చేసేవాళ్ళలాగాను క్రియేట్ చేసి వదిలేస్తాను మార్కెట్లోకి. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తి సత్యనారాయణ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏమవుతుందంటే ఇప్పుడు ప్రముఖుల పేర్లతో చేసుకుంటే చాలా ఇబ్బంది. అది ఇప్పుడు వేరే ఊహాత్మకమైన యాంకర్ని అవతార క్రియేట్ చేసుకుంటే అది వేరే విషయం. వాళ్ళు వ్యూస్ రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ని అలా రూపంలో చూపించేస్తే వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ గారు అక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఏంటి, మొహమాటం కోసం, బాగా తెలిసిన వ్యక్తి కావడం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ దాంట్లో వాళ్ళు కావాలని ఇచ్చింది కాకపోయినా మళ్ళీ దీన్ని మట్టుకుని మనం ఇంకొక బయట చేసుకుంటే మనకి వ్యూస్ వస్తాయి అనేది అనుకోవడం, దాని మీద పబ్లిక్ టాక్ తీసుకోవడం, ఇది చాలా తప్పులే అనిపిస్తుంది నాకైతే. వాస్తవానికి మీడియాకు ఉన్నటువంటి ఒక స్వతంత్రం ఏదైతే ఉందో కంప్లీట్గా కోల్పోయే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియా వచ్చేసరికి యూట్యూబ్ ఛానళ్ళు పెరిగిపోయేసరికి శాటిలైట్ ఛానళ్ళకు కూడా తగిన గౌరవం లభించడం లేదని చెప్పి చూస్తున్నాం. కానీ ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఇష్టానుసారం నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. సో దీనివల్ల మీడియాకున్న పరువు పోతుందా అంటే ఏమంటారు? అందుకేగా జర్నలిస్ట్ కూడా వెలిగిపోయింది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే మాట అన్నారు. ఇప్పుడు అసలు ఎవరు జర్నలిస్టో ఎవరు కాదో కూడా చెప్పుకోలేని తెలియని పరిస్థితి వస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ వచ్చి కూర్చుంటే అతనికి సీటు కూడా ఇవ్వట్లేదు వీళ్ళు అనే మాట రేవంత్ రెడ్డి గారు అంటే, దాన్ని పట్టుకుని కూడా మళ్ళీ కొంతమంది అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఈ ఫీల్డ్ తరపున మాట్లాడతారు, శాటిలైట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు దాని తరపున మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మూడు పెళ్ళాల వార్ లాగా తయారైపోయింది ఇది.
వీళ్ళ మధ్యలో ఏమవుతుందంటే మా ఉనికికే మాకు నష్టం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా ఇట్లా రావటం, యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా రావటం వల్ల మా ఉనికికి ఇబ్బంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఛానల్స్. ఒక శాటిలైట్ ఛానల్ ఉందంటే వాళ్ళకి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాకపోతే ఒరిజినల్గా జర్నలిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీళ్ళ వల్ల మాకు గుర్తింపు లేకుండా పోతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇటు పక్కనేమో వీళ్ళ ప్రభావాన్ని ఎవరు తగ్గించలేకపోతున్నారు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలన్నా బేసిక్ క్వాలిటీస్ అయితే ఉండాలి కంపల్సరీగా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఇప్పుడు రేణు దేశాయ్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చిన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సపోజ్ ఈ అడిగే వ్యక్తి కూడా ఆ పర్సనల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చేయాలి. ఇక్కడ ఆయన చేసిన వ్యక్తి ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళు వేరే వాళ్ళు చేస్తుంది రావట్లేదు కూడా అసలు. కానీ వాళ్ళు చేసిన దాన్ని పట్టుకుని మళ్ళీ చెలవల పొలవలుగా మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి. మనం బతకాలంటే వ్యూస్ రావాలి అనేది ఇక్కడ యూట్యూబ్లో ఉన్న యూట్యూబ్ కానీ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటంటే మనం బతకాలంటే మనకు కావాల్సిన వ్యూస్. దానికోసం కొంతమంది వాళ్ళు తెలివితేటలు ఉపయోగించుకుంటూ షార్ట్లు చేసుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న క్రియేటివిటీతో వాళ్ళు ఏదో షార్ట్లు చేసుకుని బతకడం. కొంతమంది ఫ్యామిలీస్ భార్య భర్తలు చేస్తున్నారు, అత్తా కోటలు చేస్తున్నారు, ఇలా చక్కగా వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించుకుంటున్నారు. కానీ అట్లా చేసుకోవచ్చు. అట్లా కాకుండా వీళ్ళని ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా మనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది చట్టపరంగా ఇంకా రేణు దేశాయ్ వీడియో రిలీజ్ చేసి నన్ను అడగవచ్చు కదా అనే మాట అన్నారు, ఇంకొకడైతే కేసులే పెడతారు. అది అయితే వాస్తవానికి ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సెలబ్రిటీస్ ఇలాంటి ఇంటర్వ్యూస్ టైంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా ప్రశ్నలు వేసేటువంటిది ఉన్నటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అసలు సెలబ్రిటీలు ఇంటర్వ్యూకి ఎందుకు రావట్లేదు అని సోషల్ మీడియా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకున్న పరిచయాల మీద వాళ్ళు వస్తున్నారు తప్పితే జనరల్గా ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. ఒకవేళ ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ చాలా మంది అడుగుతున్న సెలబ్రిటీలు ఏమంటున్నారంటే మీకు మా ద్వారా వ్యూస్ వచ్చి డబ్బులు వస్తున్నప్పుడు మీకు ఇవ్వడానికి తప్పు ఏంటి అనే మాట. అది కూడా తప్పేం కాదు. అది మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తే మాకు జబర్దస్త్కి వెళ్తే మాకు ఎంత వస్తుంది, లేకపోతే మనకి ఆలీతో సరదాగా ప్రోగ్రామ్కి వెళ్తే మాకు ఎంత వస్తుంది, ఈ తరహాలో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. మీకు ఎందుకు రావాలి, మీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అనే పాయింటే కదా అది. ఇప్పుడు వాళ్ళే సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చే ఇంటర్వ్యూలు ఉంటాయి, అది వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు అవసరం లేకపోకుండా రేణు దేశాయ్ గారు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తారు? జనరల్గా ఆవిడ సినిమా చేసి ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా చేయమంటే అగ్రిమెంట్లో ఉంటుంది, సినిమాకి ప్రమోషన్ నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పి అగ్రిమెంట్లో కూడా ఉంటుంది, నేను వస్తాను ప్రమోషన్ ఈవెంట్కి వస్తానని. ఆ షరతుల మీదే వాళ్ళు వస్తారు చేస్తారు, కాకుండా మాత్రం రారు. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా రేణు దేశాయ్కి సంబంధించిన ఈ ఇష్యూ మాత్రం చాలా పెద్ద రచ్చ కింద మారింది. అటు సోషల్ మీడియా కావచ్చు, లేదా శాటిలైట్ ఛానల్ కావచ్చు, అడిగేటప్పుడు ప్రశ్నలు కావచ్చు, లేదా వచ్చిన కంటెంట్ని చిలవలు పొలవలుగా చేయకూడదని చెప్పేసి, అదేవిధంగా సెలబ్రిటీలు కూడా తగినట్టు సమాధానాలు అయితే జాగ్రత్త పడాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.